అనుకుంటున్నారట. ఇక అచ్చు గట్లనే చేసిండు గీ అన్న పేరు శివకుమారు. అన్న పట్నంలో వనస్థలిపురంలో ఉంటాడంట. అన్నకి ఈ మధ్య పెళ్లి ఫిక్స్ అయింది. అయితే అందరి లెక్క పెళ్లి చేసుకుంటే కిక్కేముంటది అనుకున్నాడో ఏందో. ఇగో గిట్ల తెలంగాణ యాసలో పెళ్లి కారెట్ కొట్టించినట. ఇక జూడు రూపాయలు పెళ్లి కారెట్ చదువుదాం. మీతోనే తిరిగినా, తిన్నా, తాగినా, చదివినా, సినిమాలు చూసినా, అబ్బో చాలు ఇక చెప్పాలంటే చాలున్నాయి. అవన్నీ ఎందుకు గాని కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంట. గట్లనే నాకు కూడా కళ్యాణం వచ్చింది. నేను రమేశ్రీ అనే పిల్లని పెళ్లి చేసుకుంటున్నా. మీ ఇంట్లో అందరు నా లగ్గానికి రావాలి, పుస్తకట్టు చూడాలి, అక్షింత లేచి అంగడి చెయ్యాలి. సమజైందా? ఉంటామలా అని పెళ్లి కారట్లో కొట్టించిండు. సోషల్ మీడియాలోకి ఈ పెళ్లి కారట్ ఫుల్ వైరల్ అవుతుంది. భలే గమ్మత్తుకుంది కదా. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యడానికి ఈ మధ్య కాలంలో ఇట్లాంటివి మస్తు అవుతున్నాయి. చూసిరా పెళ్లి కారట్ అయితే మస్తుంది కాదు. మన ప్రధానమంత్రి మోడీ సారు ఏం చేసినా ట్రెండింగే. ఏం చేసినా సూత దేశం గురించే ఆలోచిస్తాడు. మొన్నటికి మొన్న లక్షద్వీప్కి పోయి స్కూబా డ్రైవింగ్ చేసిండు. బయట దేశాల కంటే ఎక్కువ మన దేశంలో ఉన్న సంపదనే పెంచుకోవాలని అన్నాడు. అయోధ్యల రాములోడి గుడి కట్టి ప్రపంచ దేశాల చూపు మన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు సూత సారు పెద్ద సాహసం చేసిండు. గదేందో మీరే చూడుండ్రి. గుజరాత్ పర్యటనలో ఉన్న మోడీ సార్ అరేబియా సముద్రంలో ఎవరు చేయని డేరింగ్ స్టంట్ చేసిండు. ఇగో గిట్ల సముద్రంలో ద్వారకా నగరం మునిగిపోయిన చోట సముద్రం అట్టడుగున శ్రీకృష్ణుడి ద్వారకా నగరాన్ని చూడనికే ఇగో గిట్ల ఇండియన్ నావీ అధికారులతో కలిసి సముద్రం అడుగులకు పోయిండు. అడుగున నెమలి పించాలు పెట్టి శ్రీకృష్ణుడిని ప్రార్థించిండు. సముద్రం నుండి బయటకు వచ్చినాక మోడీ సార్ ఇట్లా చెప్తున్నాడు. సముద్రంలో మునిగిన ద్వారకా నగరాన్ని సందర్శించడం గొప్ప అనుభూతి ఇచ్చింది. నేను ఆధ్యాత్మిక పురాతన యుగానికి కనెక్ట్ అయ్యానని చెప్పిండు. భగవాన్ శ్రీకృష్ణుడు మన అందరినీ అనుగ్రహించాలంటున్నాడు. ఇది చూసిన ప్రజలు మాత్రం మోడీ సార్ ఏం చేసినా సుత ట్రెండింగ్ ఎప్పో అని అంటున్నారు. మనం సాధారణంగా రాజకీయ నాయకులని చూస్తే ఏవల నియోజకవర్గంలో వాళ్ళు చేసిన అభివృద్ధి పనులని జనాలకి చెప్పటమో, లేకుంటే వచ్చే ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో జనాలకి చెప్పటమో చేస్తారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గంలో కనీసం తిరగడానికి సుతా ఇష్టపడరు. కానీ జగన్ సారు అవతల పార్టీ వాళ్ళ సొంత